ఈ దునియా ప్రశాంతంగా ఉన్నప్పుడు మేధావి కావాలి, అంత ఆగమాగం ఉన్నప్పుడు యోధుడు కావాలి. అరే వా నిజం. ఇప్పుడు సీమ ఆగమాగం ఉన్నది, ఇప్పుడు అక్కడ ఒక యోధుడు కావాలి, వీరుడు కావాలి, శూరుడు కావాలి. మరి ఇవన్నీ ఎవరు ఎరికే కదా, బైరెడ్డి అన్న. మరేడి సీమ వీరుడేడి, వీరాది వీరా శూరాది శూరా బైరెడ్డి రాజశేఖరా ఏడున్నవయ్యా. సీమ సమస్యలల్లున్నది, రావా కన్పియవా? ఒక్కసారి నా మాట ఇనవయ్యా. ఇనవా? ఇనకుంటినకపాయ గాని నీ ప్రజలే పిలుస్తున్నారయ్యా, నీ పబ్లిక్ పిలుస్తున్నారు. ఒక్కసారి బయటకు రావయ్యా. నాయనా బైరెడ్డి ఏడున్నావు రాజా? రా బిరాన్ వచ్చేయి నాయనా. నువ్వు అరణ్యవాసం విడిచిపెట్టి జనవాసంలోకి రా. ఈడ జరగరాని నువ్వు దలుచుకోలేని ఘోరాలు జరిగిపోతున్నాయి. కర్నూలు రాజధాని కావాలని నువ్వు కన్లెర్ర చేస్తీవి కదా. మీ గురు సమానులైన కరటక దమనుడు నారా నాయుడు గారు రాజధానిని విజయవాడ కాడ పెడుతున్నా అని ఇవాళ అసెంబ్లీలో చెప్పేసిండు. కావాలంటే మళ్ళీ నువ్వు నాయన టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ది స్టేట్ అరౌండ్ విజయవాడ. అయిపోయానా? కర్నూలు రాజధాని కతొడిచినట్టేనా? ఎటుపోయింది నీ గొంతు? ప్రశ్నించేటోళ్ళు ఎవరు? ఇంకో మీ ప్రియ సోదరుడు ప్యాన్ పార్టీ కట్క గారు ఏడబెట్టాలను మాత్రం చెప్తలేడు. ఇక మీ పనులు లేని పులి కిరణ్ కుమార్ గారు పత్తనే లేడు. వీళ్ళని నమ్ముకుంటే మీ ఆశయం నెరవేరదు రాజా. నువ్వు తక్షణం రంగములకు దిగు. నువ్వు దలుచుకుంటే ఏదన్నా సాధించగలుగుతావు, ఎవ్వరినైనా తిట్టగలుగుతావు. కాబట్టి నీ రాక కోసం రాయలసీమ కండ్లల్లా ఒత్తులేసుకొని చూస్తుంది బైరెడ్డి. కనీసం రాజధాని దక్కకపోయినా 3 స్మార్ట్ సిటీలు పెడుతున్నారట. అందులో కర్నూలు వాటా కాపాడుకో వచ్చి. లేదంటే కర్నూలు తప్ప అంతటా స్మార్ట్ సిటీలు చేసే బృహత్తర కార్యక్రమం మీ గురువు గారు చేసే అవకాశం ఉన్నది. కాబట్టి నువ్వు లేవు, పరుగునొచ్చాయి. నీ కోసం దీక్షా స్థలం కూడా తయారు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళ మాట మన్నిస్తామని ఆశిస్తూ ఇట్లు కర్నూలు జనం.